జార్ఖండ్ లో పేపర్ లీక్లపై విద్యార్థుల ఆందోళన ఉధృతం చేశారు. విద్యార్థుల ఆందోళనలకు బీజేపీ నేతలు మద్దతు ప్రకటించారు. పేపర్ లీక్ పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. జార్ఖండ్ లో పేపర్ లీక్లపై విద్యార్థులు ఆందోళన ఉధృతం చేశారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ పై గత 4 రోజులుగా విద్యార్థి సంఘం నేత దేవేంద్ర మహతో దీక్ష చేపట్టారు. పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ తో ఫోన్ లో చర్చల తర్వాత దేవేంద్ర మహతో నీళ్లు తాగారు గానీ దీక్షను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. జార్ఖండ్ విద్యార్థుల తరపున తాను పోరాటం చేస్తానని సోనం వాంగ్చుక్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ ఉద్యమం లాగే రాంచీలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని, ఉద్యోగాల నియామకాల్ని రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. జేపీఎస్సీ నియామక పరీక్షను రద్దు చేయాలని, ఆరోపణలపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని, నియామక వ్యవస్థలో సంస్కరణల్ని చేపట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో ఆదివారం జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ ఆందోళనలకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు ప్రకటించింది. పాలనాపరమైన లోపాలతో తమ కెరీర్ కు తీవ్ర నష్టం జరుగుతోందని విద్యార్థులు కొన్ని వారాల క్రితం నిరసనలు ప్రారంభించారు. పలు పోటీ పరీక్షలకు సంబంధించి ఓఎంఆర్ షీట్లు వైరల్ అయిన తర్వాతే ప్రభుత్వం దీనిపై స్పందించిందని ఆందోళనకారులు విమర్శించారు. బీజేపీ నేతలు కూడా మద్దతు ప్రకటించారు. జార్ఖండ్ పేపర్ లీక్ పై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.